సరే ఏంటి ఇప్పుడే చూసారు మీరు, బయట కూడా వినుంటారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం. అంటే బడ్జెట్ మీద కూడా మనం మాట్లాడదాం, లెక్కలకు సంబంధించిన అంశాన్ని కూడా. ఫస్ట్ అసలు ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటి? ఒకవైపు విచ్చలవిడిగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నటువంటి వారిపైన ఉక్కుపాదం మోపాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన ఒకవైపు డిమాండ్ చేస్తుంటే, ఇంకోవైపు ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దామని చెప్పి ఇవాళ ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితి. గుడ్ ఈవినింగ్ శ్రేయర్ గారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? ఈ రోజు కూడా వారు ఆ వ్యక్తిత్వం ఎటువంటి మార్పు రాలేదు. ఇప్పుడు కూడా రెచ్చగొడుతున్నాడు. ఇప్పుడు కూడా అదే విధంగా రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నాడు తప్ప అతను ఎటువంటి మార్పు రాలేదు. ఒక ముఖ్యమంత్రి చేసిన తర్వాత కూడా నేను ట్వీట్ పెడతానంటాడు. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు? ఒక సోషల్ మీడియాలో సాధారణంగా ఉండే వ్యక్తులు వేరు, సోషల్ మీడియా సైకోలు వేరు. అది ఆయన అర్థం చేసుకోకుండా నేను కూడా ట్వీట్ పెడతానని మళ్ళీ రెచ్చగొడుతున్నారు. ఈ రోజు వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు పెట్టే ట్వీట్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా వారికి చేతనైతే మీడియా ముఖంగా ఆ ట్వీట్లను చదవమని చెప్పండి. అది ఒక్కసారి ఆ ట్వీట్లను చదవమని చెప్పండి. అది మనుషులు ఉచ్చరించే భాష లేకపోతే వినే భాష. అటువంటి పదజాలంతో తిడుతూ ఉంటే వాళ్ళను తీసుకుపోయి అరెస్ట్ చేస్తుంటే దానికి వచ్చేసి ఈయన బయటకు వస్తాడే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని ఎవరిని అరెస్ట్ చేశారు? ఉదాహరణకి వరా రవీందర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. వరా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరి మీద ట్వీట్ చేశాడో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కనుక్కోమనండి. వారి సొంత కన్న తల్లి మీద పెట్టాడు. అత్యంత జిగుప్సాకరమైనటువంటి పోస్ట్ పెట్టాడు. అంటే ఇప్పుడు నేను మీడియా ముఖం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కన్న తల్లి మీద ఆ వ్యక్తి పెట్టిన ట్వీట్ ని మనం చదవలేని పరిస్థితి. వారి సొంత చెల్లెల మీద పెట్టాడు. వారి చిన్నాన్న కూతురు అయినటువంటి శ్రీమతి సునీత గారి మీద పెట్టాడు. అంత దారుణంగా ట్వీట్లు పెడితే ఈ రోజు అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రెచ్చగొడుతూ నేను పెడతాను ట్వీట్లు, అరెస్ట్ చేయండి, నన్నే మొదట అరెస్ట్ చేయాలంటే అసలు ఏమన్నా అర్థం ఉందా? ఒకసారి చూడమని ఆయనకేం తెలియక అది ఇవన్నీ ఇట్స్ ఆర్గనైజ్డ్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ చేపిస్తుంది అదంతా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. వారి ఆధ్వర్యంలో ట్వీట్లు చేయిస్తూ మళ్ళీ బయటికి ఏం తెలియనట్టుకు వచ్చేసి ఏదో పెద్ద స్వాతంత్ర సమర యోధుల మాదిరో మీరేదో ప్రభుత్వాన్నో లేకపోతే వ్యక్తుల్లో నిర్మాణాత్మకంగా విమర్శిస్తున్నట్టు అది ఎవరు పట్టించుకోరు. ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కొన్ని వేల మంది పనిచేస్తున్నారు, స్వచ్ఛందంగా కొన్ని వేల మంది పనిచేస్తున్నారు. డబ్బులు పేటిఎం బ్యాచ్ అంటారు, అంటే ఒక ట్వీట్ కి 5 రూపాయలు చొప్పున తీసుకొని అలా కొన్ని వేల మంది పనిచేస్తున్నారు. అటు స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు కానీ ఇటు పేటిఎం అంటే 5 రూపాయలు డబ్బులు తీసుకుని పనిచేసే వాళ్ళు కానీ అందులో ఎంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది? దాదాపు మొత్తం కలిపి ఒక 40-50 వేల మంది పనిచేస్తుంటే దాంట్లో అందులో ఎంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది? గట్టిగా 40-50 మంది. మరి మిగతా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అవును, అది కూడా ఆయన చెప్పాడు, 147 మంది కేసులు పెట్టారు, 49 అరెస్ట్ చేశారు అని చెప్పి. అంటే ఎంతమందిని చేయాలని చెప్పి, అంటే ఏం చేయించాలని చెప్పి, దీని ద్వారా అందరూ రెచ్చిపోవాలనే. ఇంకా నేను చెప్పేది ఏంటంటే 147 కాదు 1000 మందిని అనుకుందాం. మరి మిగతా ఒక 50,000 ఉంటే 49,000 మంది పరిస్థితి ఎందుకు చేయట్లేదు? ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళే కదా వాళ్ళు కూడా. ఎందుకంటే ఎవరైనా నిర్మాణాత్మకంగా ప్రభుత్వాన్ని విమర్శించినా లేకపోతే నిర్మాణాత్మకంగా ఏదైనా విమర్శలు చేసినప్పటికీ కూడా వాళ్ళని పట్టించుకోవట్లేదు కదా. ఈరోజు దాదాపు ఉదాహరణకి నేను చెప్తున్న నెంబరు ఒక 50,000 మంది వైఎస్ఆర్సీపీకి పార్టీకి పనిచేస్తుంటే అందులో వారి మాటల్లో చెప్తే 147 లేదా ఒక 1000 మంది అనుకుందాం మొత్తం మీద, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం తప్పితే మిగతా వాళ్ళని చేయట్లేదు కదా అంట నేను అనేది. మరి ఎందుకు అది అత్యంత నీచంగా దిగజారిపోయి వాళ్ళు మాట్లాడుతుంటే ఆ కొంతమందినే చేస్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చింది దేనికోసము? అత్యంత నీచంగా దిగజారిపోయి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తే వాళ్ళ కోసం బయటకు వస్తాడా? అంటే ఈయన స్థాయి దిగదార్చుకున్నాడా లేకపోతే అలాంటి వ్యక్తులే ఉండాలి సమాజంలో కోరుకుంటున్నాడా? రైట్, చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు షర్మిల గారే చెప్పారు, ఆయన వీళ్ళంతా కూడా మామూలు అయినటువంటి వాళ్ళు కూడా కాదు.